ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ప్రకటన. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, జట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లకు చోటు. వికెట్ కీపర్లుగా సంజు శాంసన్, జితేష్ శర్మ ఎంపిక. బుమ్రా నేతృత్వంలో బౌలింగ్ దళం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈసారి కూడా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నే కెప్టెన్ గా కొనసాగించనున్నారు. గత కొంతకాలంగా టీ20 జట్టును విజయవంతంగా నడిపిస్తున్న సూర్యపై సెలెక్టర్లు మరోసారి విశ్వాసం ఉంచారు. టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. ఇంగ్లాండ్ టూర్ లో టెస్ట్ సిరీస్ విజయానికి గిల్ చేసిన సారథ్యం గుర్తింపు పొందింది. జట్టులో యువ ఆటగాళ్లకు అనుభవజ్ఞులకు సమాన అవకాశాలు ఇచ్చారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్ వంటి యువ తారాలు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆల్రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా, శివన్ దూబే, అక్షర్ పటేల్ ఉంటారు. వికెట్ కీపింగ్ బాధ్యతలు సంజు శాంసన్ మరియు జితేష్ శర్మపై ఉంటాయి. బౌలింగ్ డిపార్ట్మెంట్ లో స్టార్ పేసర్ బుమ్రాకు మద్దతుగా హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఉండగా, స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కీలక పాత్ర పోషించనున్నారు. మొత్తం 15 మంది ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు అనుభవం, ప్రతిభా కలయికగా కనిపిస్తుంది. అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివన్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ వికెట్ కీపర్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ వికెట్ కీపర్, హర్షిత్ రాణా, రింకు సింగ్.